హాయ్ అండి. ఫ్రైడే స్పెషల్ రెసిపీస్లో నేను ఫస్ట్ అయితే స్వీట్ చేస్తున్నాను. దీనికోసం నేను గులాబ్ జామున్ అయితే తీసుకున్నాను. ఇదైతే కొంచెం తొందరగా అయిపోతుంది, టైం కూడా సేవ్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు ప్యాకెట్ ఓపెన్ చేసేసుకొని పిండి మొత్తం ఒక బౌల్లో వేసేసుకొని కొద్దిగా పాలు వేసుకొని బాగా పిండిని తడుపుకున్నాను. ఒక 15 మినిట్స్ తర్వాత ఇది కొంచెం సాఫ్ట్ చిన్న ఉండలు చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక గిన్నెలో 1 గ్లాసు షుగర్, 2 గ్లాసుల వరకు నీళ్ళు, 3 యాలకులు వేసేసుకొని షుగర్ సిరప్ తయారు చేసేసుకోవాలి. మరో పక్కన ఒక బాండి పెట్టేసుకొని దాంట్లో నూనె వేసుకొని నూనె వేడిన తర్వాత గులాబ్ జామున్స్ అన్నీ వేసేసి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని తీసేసుకొని షుగర్ సిరప్లో వేసేసుకుంటే మనకు గులాబ్ జామున్స్ రెడీ. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి తందూరి చికెన్. దీనికోసం ఒక బౌల్లో కొద్దిగా పెరుగు వేసేసుకొని కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, బ్లాక్ పెప్పర్ ఇవన్నీ వేసేసుకొని కొద్దిగా నూనె వేసేసుకొని వీటిని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపేసిన తర్వాత మనం తీసుకున్న చికెన్ నేను ఇక్కడ లెగ్ పీసెస్ తీసుకున్నాను. వీటన్నిటిని బాగా కలిపేసి మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 1/2 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకో. 30 to 40 మినిట్స్ తర్వాత దీన్ని తీసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా నూనె లేదా బటర్ వేసేసుకొని ఈ చికెన్ పీసెస్ అన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లోనే మిగిలిన మిశ్రమం కూడా వేసేసుకోవాలి. దీంట్లో కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఆరెంజ్ కలర్ ఉంది నా దగ్గర, అదే వేసాను. మీకు ఇష్టం ఉంటే గ్రీన్ కలర్ లేదా చెరీ రెడ్ ఇది కూడా వేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని ఈ మిశ్రమం మొత్తం ఈ ప్యాన్లో వేసేసుకొని ఇలా కలుపుతూ చేస్తూ తీయాలన్నమాట. అటు ఇటు తిప్పుకుంటే ఈ బ్యాటర్ మొత్తం దానికి పట్టేలాగా మనం కాల్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక జాలి లాంటిది పెట్టుకొని దాని మీద పీసెస్ అన్నీ పెట్టుకొని ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మళ్ళీ కాల్చుకోవాలి. ఇలా కాల్చేసిన తర్వాత మళ్ళీ ప్యాన్లోకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక చిన్న గిన్నె పెట్టుకొని దీంట్లో కొంచెం చిన్న బొగ్గు ముక్క పెట్టేసి దానిపైన నెయ్యి లేదా బటర్ వేసేసుకొని దీన్ని స్మోక్ అయితే ఇవ్వాలి. దీని ఫ్లేవర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ రెసిపీ చూద్దాం. నేను ఇక్కడ చికెన్ శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. దీంట్లో స్పైసెస్ అన్నీ కలుపుతున్నాను. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిపేసుకొని బాగా కలుపుకొని 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకో. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోని చికెన్ మొత్తం వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే 2 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న టమాటాలు, కొబ్బరి పొడి, ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకొని కాసేపు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా నీళ్ళు వేసేసుకొని అలాగే 1 కప్పు వరకు పెరుగు వేసేసుకొని కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే మనకు చికెన్ అన్నది చాలా తొందరగా ఉడికిపోతుందండి. కొత్తిమీర, నిమ్మరసం వేసేసుకొని కలిపేసుకొని తీసేసుకుంటే మనకు చికెన్ గ్రేవీ కూడా రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా ఒక 10 మినిట్స్లోనే ఈ గ్రేవీ అన్నది మనకు రెడీ అయిపోతుందండి. చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ వచ్చేసి జీరా రైస్కి కావాల్సిన పదార్థాలు అండి ఇవన్నీ. నేను బియ్యం ముందుగానే నానబెట్టుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా నెయ్యి వేసేసుకొని నెయ్యి వేడిన తర్వాత జీరా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, పచ్చిమిరపకాయలు వేసేసుకొని దీంట్లోనే బియ్యం కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసేసుకోవాలి. నేను 1 గ్లాస్ బియ్యం తీసేసుకున్నాను. దీనికోసమని 2 గ్లాసుల వరకు నీళ్ళు వేస్తున్నాను. ఇలా మూత పెట్టేసి కాసేపు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉన్న బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు ఇష్టం లేని వాళ్ళు తీసుకోవచ్చు. నాకు ఇవన్నీ కనిపించడం ఇష్టం ఉండదండి, అందుకని తీసేసుకున్నాను. ఇప్పుడు నీళ్ళు మొత్తం ఇంకిన తర్వాత పొడిగా ఇలా ఉంటుంది కదా రైస్ అన్నది. ఇప్పుడు ఒక నైఫ్ తీసేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి. మనకు తడి లేనట్టయితే రైస్ అన్నది మనకు చక్కగా ఉడికిపోయినట్టే. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసేసుకుంటే జీరా రైస్ మనకు ఒక్క 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. చూసారు కదండి ఫ్రైడే స్పెషల్ రెసిపీస్ ఇవన్నీ. మరి మీకు నచ్చిందా?